ప్రోత్సహించడానికే ఈరోజు యువత ఆధ్వర్యంలో అందరు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ముఖ్యంగా యువతను ప్రోత్సహించాల ఆధ్వర్యంలో ఆలోచనతో ఈరోజు ఈ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తాను. అందరికీ నమస్కారం. దాంతోపాటు సౌదీలో ఇప్పుడే సమాచారం వచ్చింది. సౌదీలో దాదాపు 42 మంది బస్సు యాక్సిడెంట్లో 42 మంది బస్సు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దానిలో భారతీయులు దాదాపు 18 మంది తెలుగు వాళ్ళు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశంతో వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయాన్ని కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి, ఎవరైతే గాయపడ్డారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ నమస్కారం. అక్కరాక నడుచుకుంటూ రావాలి మీరందరూ. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో ఈ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తా ఉన్నాం. భారతదేశం యొక్క ఐక్యత కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు, ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్. ఇలా దాదాపు 560